ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అమాయకులపై టీడీపీ వాళ్లు దాడులు చేస్తున్నారని, ఆ దాడులకు చంద్రబాబే ఉసుగొల్పుతున్నారని ఆరోపించారు. ప్రమాణ స్వీకారానికి ముందే రక్త చరిత్ర సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజుల్లో 27 అమానుష ఘటనలు జరిగాయన్న విజయసాయి రాష్ట్రంలో ఏ వ్యవస్థ పనిచేయడం లేదన్నారు. ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ముందే ఈ యొక్క హింసను ప్రేరేపించాడు అనేటటువంటి విషయంలో ఎటువంటి సందేహం లేదు. ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందనని ప్రమాణ స్వీకారానికి ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు జరపండి అనని ఆయనే స్వయంగా ఆదేశాలు ఇచ్చాడు అన్నటువంటి విషయం అంతర్గతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నటువంటి విషయం మీ దృష్టికి వచ్చే ఉంటుంది. దాడులని అడ్డుకునేటటువంటి వ్యవస్థలే కల్పించట్లేదు. న్యాయ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, పోలీస్ వ్యవస్థను అప్రోచ్ అయ్యాం, రెవెన్యూను అప్రోచ్ అయ్యాం. పోలీసు వ్యవస్థ నీరుగారిపోయింది, నిస్తేజంగా మారిపోయింది. వ్యవస్థ పని చేయకుండా మానేసింది. చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ఇద్దరు కూడా ఈ రక్త చరిత్ర నేను అభివర్ణిస్తా ఉన్నాను. ఇది రక్త చరిత్ర, ఈ యొక్క చీకటి అధ్యాయంగా చరిత్రలో మిగిలిపోతుంది. 1999 నుంచి ప్రతిసారి బీజేపీ వల్లే చంద్రబాబు గెలిచారన్నారు విజయసాయి. కూటమిలో జనసేన బీజేపీలు కూడా భాగస్వామ్యమే అని, దాడులపై స్పందించుకుంటే బీజేపీ కూడా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగం కుప్పకూలిపోయిందన్నారు విజయసాయిరెడ్డి. మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను అనుకుంటాను 1999లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ పార్టీ వల్లనే. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చాడు. అది బీజేపీ సహకారం వల్లనే. ఇప్పుడు 2024లో మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. అది కూడా బీజేపీ సహకారం వల్లనే. నేను చెప్తా ఉన్నాను, ఈ హింస ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ భాగస్వామి కూడా ఉంది కాబట్టి బీజేపీకి కూడా ఈ బాధ్యత వహించాల్సి ఉంటుంది అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను.